నమస్తే అన్న. నమస్తే అన్న. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వాలన్నా, ఎందుకంటే అతను బాగా మందికి సేవలు చేశాడు. అతను ఉన్న ఆస్తిలో 80% చారిటీకి ఇస్తున్నాడు. కంపల్సరీ అతనికి ఇవ్వాలి. ఇవాళ నార్మల్ పీపుల్ కి ఇస్తున్నారు భారత రత్న, అతని గుర్తిస్తలేరు. నార్మల్ పీపుల్ గుర్తిస్తున్నారు, వాళ్ళు ఏం చేసినా ఏంటో తెలియదు. కానీ రతన్ టాటా అతను బాగా చేస్తున్నాడు, పేదలకు బాగా చేసిండు, ప్లస్ పేద విద్యార్థులు కూడా బాగా చేసి బాగా హెల్ప్ చేస్తున్నాడు. అతను సంపాదించే 80% దాంట్లో పేదోళ్ళకి ఇస్తున్నాడు కాబట్టి అతను కంపల్సరీ భారత రత్న ఇవ్వాలి. కానీ ప్రభుత్వం దాన్ని గుర్తిస్తలేదు. ఎందుకు గుర్తిస్తలేదో అది అర్థమైతలేదు. సో అతను భారతరత్న అర్హుడే అని మీరు భావిస్తున్నారు? కంపల్సరీ అర్హుడే అన్న అతను. మరి సామాన్యుల కోసం ఆయన ఏం చేశారని చెప్పి అతను దాంట్లో ఇస్తున్నాడు కదా అన్న, 80% చారిటీకి ఇచ్చిస్తున్నాడు. అతను ఆయన సంపాదించింది కొన్ని వేల కోట్లలో సగానికి సగం అతనికి చారిటీకి ఇచ్చిస్తున్నాడు. ఎందుకంటే అతను ఇవాళ ప్రభుత్వం దానికి గుర్తిస్తలేదు. ఇప్పుడు నార్మల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఏం చేయకముందే అతను పిలుస్తున్నారు, భారత్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు ఏంటిదో అర్థమైతలేదు. కానీ సమాజానికి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళని గుర్తిస్తలేరు. నార్మల్ పీపుల్ గుర్తిస్తున్నారు, సమాజం కోసం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళని గుర్తిస్తలేరు. ఇలా ఎంతో మందికి ఇచ్చారు భారతరత్న, వాళ్ళు ఏమైనా చేశారు? ఏం చేయలేదు. 80% వాళ్ళ దాంట్లోకి వెళ్ళి ఏమైనా తీసిచ్చారా? ఏమీ లేదు. వాళ్ళకి వాళ్ళు కొనుక్కుంటున్నారు, పైసలు ఇచ్చి ప్రభుత్వంతో భారతరత్న కొనుక్కుంటారు, అట్లాంటి వాళ్ళకి ఇస్తున్నారు. కానీ ఇతను ఇంత కష్టపడ్డా కూడా ఇతనికి భారతరత్న ఇవ్వట్లేదు. ఎందుకు ఇవ్వట్లేదు అది ప్రభుత్వానికి తెలవాలి. ఇలా రాజకీయ కుట్ర కూడా ఉండొచ్చు ఈ ఇదని. సో మరి అతనికి ఇంతవరకు ఇవ్వకపోవడానికి కారణాలు మొన్నదిగా గవర్నమెంట్ కే తెలవాలి. ఎందుకంటే ఎందుకు ఇవ్వట్లేదు మరి ఏంటిది అనేది. మరి అతని ట్యాక్సులు కూడా గవర్నమెంట్ కి కరెక్ట్ పే చేస్తాడు, అంతే చేస్తాడు. కానీ ఎందుకు ఇవ్వట్లేదు మరి గవర్నమెంట్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి చిన్న క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇవ్వచ్చు రతన్ టాటా గారికి అయితే. ఎందుకంటే ఆయన కొంచెం ప్రజాసేవా కార్యక్రమాలు ప్రజల్లో ఎందుకంటే అందరు కూడా చాలా వరకు సేవ చేశాడు కొంచెం. సో అతనికి భారతరత్న ఇవ్వాలని చెప్పి మీరు అంటున్నారు. హలో బ్రదర్. హలో బ్రదర్. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి చిన్న క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే అది ఇదివరకు వచ్చిన గొప్ప గొప్పలు ఏం చేశారు ఏం చేశారు అని కంపేర్ చేసుకుంటే ఈయన టాటా కంపెనీ దాని బిజినెస్ ఏంటనేది మనకు తెలుసు బేసిక్ గా. అండ్ దాని ద్వారా ఆయనకు వచ్చే 80% ఆస్తులు ట్రస్ట్లకి వెళ్తున్నాయి, వీళ్ళకి వెళ్తున్నాయి అని కూడా తెలుసు. మీకు న్యూస్ ఛానల్ మీకు తెలియదే ఉంది. సో నాకు తెలిసి అయితే ఇవ్వచ్చు అన్న అభిప్రాయం. సో మీరైతే అతనికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను. హలో బ్రదర్. హలో. రతన్ టాటా గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పేసి అయితే మేమైతే క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్నాము. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అంటే రతన్ టాటా గారు లైక్ ఇట్స్ పరంపరంగా వస్తున్న ఆయన అంటే వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు మెయిన్గా ఏంటంటే నాకు తెలిసి భారతరత్న ఈజ్ యాప్ట్ అంటే ఇవ్వచ్చు. బికాజ్ ఆఫ్ ఆయన మెయిన్గా ఏంటంటే చాలా బిజినెస్ మ్యాన్స్ ఇంతవరకు లైక్ వాళ్ళ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆలోచించారు ఇంతవరకు. లైక్ వేరే చాలా మంది ఉన్నారు. సో ఈయన ప్రత్యేకం ఏంటంటే ఓన్లీ ఫర్ మిడిల్ క్లాస్ పీపుల్స్ కి, ఫర్ పూర్ పీపుల్ కి. ఇప్పుడు చూడండి, మిడిల్ క్లాస్ పీపుల్ అంటే కార్ కొనాలంటే మనం చాలా అంటే ఇప్పుడు 10 lakhs 20 lakhs అలా ఉండేది. సో నానో కార్ అనేది ఇంట్రడ్యూస్ చేశాడు. బికాస్ ఆఫ్ ఒక ఫ్యామిలీ, ముగ్గురున్న ఫ్యామిలీ, నలుగురున్న ఫ్యామిలీ ఒక 2 lakhs లో 1.5 lakh లో వెళ్ళే బడ్జెట్ లో ఆయన తీసుకొచ్చారు. సో ఈయన మైండ్ సెట్ మనకు అంటే స్టార్టింగ్ నుండే తెలుస్తుంది. లైక్ ఇలా సో మెయిన్గా ఈయన మిడిల్ క్లాస్ పీపుల్కే లైక్ ఇచ్చేస్తున్నాడు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు క్లోతింగ్స్ కానీ, ఈ బ్రాండింగ్స్ కానీ, లైక్ సమ్ యాక్సెసరీస్ కానీ, గ్రాసరీస్ కానీ ఇప్పుడు బయట చూస్తే లైక్ హ్యూజ్ ప్రైస్తోను లైక్ అలా ఉంటుంది. ఇప్పుడు జూడియో ఉంది. సో మనకేంటంటే ఒక మిడిల్ ఫ్యామిలీ ఒక అఫోర్డబుల్ చేసే లైక్ ఆ జూడియో అనేది లైక్ ఇంకొన్ని బ్రాంచెస్ ఉన్నాయి, బ్రాండెడ్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మనకు సమ్ గ్రాసరీస్ అవన్నీ ఉన్నాయి. సో ఈయన ఏంటంటే అన్ని ఇంప్లిమెంట్ చేసినవన్నీ మిడిల్ క్లాస్కి వర్తిస్తాయి, మిడిల్ క్లాస్ అండ్ పూర్ పీపుల్. సో మేబీ నాకు తెలిసి భారతరత్న ఇవ్వచ్చు అని నా ఫీలింగ్. సామాన్యుల కోసం ఆయన ఏం చేశారని చెప్పుకోవచ్చు బ్రదర్? అంటే చాలా అది ఇప్పుడు చెప్పే కదా, సామాన్యుల కోసం ఆయన పాయింట్ వచ్చేసి సామాన్యుల కోసమే చాలా ఇది అంటే ట్రై చేశాడు. అంటే ఆల్మోస్ట్ ఇంకోటి ఏంటంటే మనకు అత్యధికంగా ఇన్ ఇండియా పర్టికులర్లీ మోస్ట్ ఆఫ్ ద పర్సంటేజ్ మిడిల్ క్లాసే ఉన్నారు, మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్. సో వాళ్ళకు వెళ్ళే విధంగానే అంటే వాళ్ళకు డైలీ యాక్సెసరీస్ కానీ, గ్రాస్ కానీ, అంటే క్లాతింగ్స్ కానీ, అంటే ఇప్పుడు వెహికల్స్ కానీ, సో అవన్నీ. సో ఇదంతా ఒక రీజనబుల్ ప్రైస్లో ఇవ్వడానికే ఆయన ట్రై చేశాడు. అతనికి మరి ఇంతవరకు భారతరత్న ఇవ్వకపోవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు బ్రదర్? మేబీ అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి దాంట్లో. మేబీ అంటే పాలిటికల్స్ ఇన్వాల్వ్ అయి ఉండొచ్చు. లైక్ జనరల్గా ఏంటంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే
ఇప్పుడు పొలిటికల్ ఎక్కువ ఈ ఫండ్స్ ఇచ్చేవాళ్ళు జనరల్గా అలాంటి వాళ్ళ వైపే చూస్తారు. సో ఈయన ఏంటంటే ఈయన పని ఈయన చూసుకుని పోయి సమాజ సేవ లైక్ ఆల్మోస్ట్ ఒక గ్రౌండ్ లెవెల్లో ఉంటాడు కాబట్టి వాళ్ళు కూడా ఎక్కువ పట్టించుకోలేరు ఏమో అని అనిపిస్తుంది నాకైతే. సో అది మెయిన్ పాయింట్. సో అతనికి అయితే భారతరత్న ఇవ్వాలి అని మీరు అంటున్నారు. పక్క అయితే ఆయనకి ఇంకా ఎవరు అంటే ఇంక కొంతమంది ఉన్నారు హిస్టరీ మన దీంట్లో వాళ్ళకు కూడా లైక్ ఇస్తే బాగుంటుందని నా ఫీలింగ్.